హై వ్యూవర్స్, మన క్యాటెడ్ డివోషన్ ఛానల్లో గోల్డ్ సెన్స్ అప్డేట్ ఇస్తాం కదా. తమ్నైల్ పెట్టినా ఇప్పుడు పెట్టినా మరలా పెడతాం చూడండి. ఇదేం జరగలేదో నాకు అర్థం కావట్లా. ఆల్రెడీ ఈరోజు 6వ తారీఖు బంగారం భయంకరంగా పెరిగింది. ఇంత పెరిగితే కూడా ఇంకా 80,000కి వచ్చిందంటూ వార్తలు ఇస్తున్నారు అంటే ఏమనాలి చెప్పండి. అదేమంటే ఔన్స్ బంగారం పడిపోయిద్దంట, దెన్ డాలర్ వాల్యూ కూడా తగ్గిద్దంట, అప్పుడు ఆటోమేటిక్ 80,000కి వచ్చిద్దంట అంట. ఏంటి అంట? కింద మంట పెట్టినట్టు కొంతమంది బంగారం కొనే వాళ్ళేమో తగ్గిద్దని చెప్పేసి మొన్న 50 రోజులు పడిపోయినాడో చెప్తే ఆగిపోయారు. తీరా మళ్ళీ జప్పును పెరిగింది. మరలా వచ్చేసి 70,000కి వచ్చిందంట, 80,000కి వచ్చిందని చెప్పేసి మరలా ఎవరో చెప్తే నిన్న మొన్న తగ్గినప్పుడు మళ్ళీ కొనకుండా ఆగిపోయారు. ఇప్పుడు ఏమైంది? ఏకంగా 2,500 రూపాయలు పెరిగింది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకి. అంటే 90,250 రూపాయలు ఉంది. ఏంటి అసలు ఇది? 24 క్యారెట్ గోల్డ్ 2,760 రూపాయలు 40 రూపాయలు పెరిగింది. 2,730 రూపాయలు 2,730 రూపాయలు 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు పెరిగింది. అప్పుడు 24 క్యారెట్ గోల్డ్ మార్కెట్లో ఎంత ఉంది? 98,460 రూపాయలు చిల్లర ఉంది. ఏంది అసలు ఈ రేట్లు? పాపం నిన్న మొన్న 95,000 చిల్లర ఉండే, 94,000 అంతే, 95,000 1,00,000, 2,000, 1,03,000 వెళ్ళి 95,000కి వస్తే కూడా ఇంకా తగ్గిద్దాకండి అని చెప్పి హడావుడి చేశారు. తగ్గితే సంతోషమే, కానీ కొనుక్కుంది అనుకున్న వాళ్ళు కూడా పాపం ఏంటి ఇంకా తగ్గిద్దంటే అని ఆగి ఉన్నారు. 90,000కి వచ్చిందిరా బాబు, ఇంకా పెరిగిద్దాం. కొనుక్కుంది అనుకున్న వాళ్ళు కూడా లేదు ఆయన ఎవరో చెప్తున్నారు 80,000కి వచ్చిందంట, వాళ్ళు చెప్పారే 70,000కి వచ్చిందంట, అయిపోయారు పాపం. నేను మరలా చెప్తున్నా, బంగారం తగ్గితే తగ్గొచ్చు కాక పెరగతో మాత్రం కన్ఫామ్. సో ఈ తగ్గటం అనేది ఏంటంటే కొద్దిగా గొప్ప అటుగా ఉండిద్ది. పెరగటం అన్నప్పుడు లాంగ్ రన్లో కూడా గట్టిగానే పెరిగిద్ది. సో డబ్బుండి హ్యాపీగా మీరు ఒక రేట్ అనుకోండి, ఆ రేటుకి వస్తే కొనుక్కోండి. లేదురా బాబు పెరిగినప్పుడు చూద్దామనుకుంటే ఇక మీ చాయిస్. మరలా చెప్తున్నా, వీళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగానే చెప్పొచ్చు కాక అమెరికాకి చైనాకి మధ్య ఉంటే ఆ ట్యాక్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అన్నీ ఒక రకమైన సెటిల్ అయిన దాకా అంటే అది క్లారిటీ వచ్చినా కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రిజర్వ్స్ నిజంగా తక్కువ ఉన్నాయి. ఐరన్కి సంబంధించి గనులు భయంకరంగా ఉన్నట్టు బంగారానికి గనులు లేవట. సో ఎంత తవి తీసినా దాన్నే అమ్ముకోవాలి, దాన్ని అటు ఇటు మేనేజ్ చేయాలి. కాబట్టి రానున్న రోజుల్లో బంగారం పెరిగిద్ది తప్ప తగ్గదు. ఇంక దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, కొనుక్కోవటమా అమ్ముకోవటమా దాచుకోవటం మీ చాయిస్.